నీ భర్తను తీసుకొని రా అనగానే ఆమె ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆమె జీవితం అంతా ఆమెకు తెలుసు. యేసు ప్రభుకి ఆమె జీవితం తెలుసా అంటే తెలియదు. యేసు ప్రభుకి ఆమె జీవితం తెలుసా అంటే తెలియదని ఆమె అనుకుంటుంది. కానీ ఆ తర్వాత తెలిసింది ఆమెకు యేసు ప్రభు కూడా ఆమె జీవితం ఏంటో తెలుసని. ఆ టైంలో తప్పించుకోవడానికి ఏదో ఒక సమాధానం చెప్పొచ్చు సమరయస్త్రీ తప్పించుకోవడానికి ఏదో సమాధానం చెప్పొచ్చు. కానీ ఏం చెప్పిందంటే నిజం చెప్పింది. అయ్యా నాకు భర్త లేడు అంది. లేదనగానే భర్త లేడని చెప్పిన మాట నిజమే, నీకు 5 భర్తలుండిరి, ఇప్పుడున్నోడు నీవాడు కాడు అని అన్నాడు. అంటే ఎంత భయంకరమైన పాపంలో ఉండి ఉంటుంది ఆలోచన చేయండి. ఒకవేళ 2 అవకాశాలు ఉన్నాయి. అయితే ఆమె తప్పన్న చేసి ఉండాలా. 2, యూదుల ఆచారం ప్రకారం, యూదుల పద్ధతి ప్రకారం ఒకవేళ ఒక తండ్రికి 5 కొడుకులుంటే పెద్ద ఆయన చనిపోతే వాళ్ళ తమ్మునికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తారు. ఎందుకు అంటే సంతానం లేకుండా చనిపోతేనే, ఎవడు ఎట్లా పడితే అట్లా కాదు. మళ్ళీ ఆయన సంతానం లేకుండా చనిపోతే వాళ్ళ అన్నకు సంతానం కలుగజేయడం కోసం ఆమెను ఇచ్చి పెళ్లి చేస్తారు, తమ్మునికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అప్పుడు పుట్టే సంతానం వీని సంతానం అనబడదు, వాళ్ళ అన్న సంతానం అనబడుతుంది. అలాగూ 5 అలాంటి వివాహం జరిగి ఉండే అవకాశం కూడా ఉంది యూదుల సాంప్రదాయం ప్రకారం. మనకు అక్కడ క్లియర్గా రాయలేదు ఆమె పాపంలో ఉందని, వేశ్య అని రాయలేదు. కానీ అలాంటి అవకాశం ఉంది. నీకు 5 పెర్మిట్లు ఉండిరి, ఇప్పుడున్న వాడు నీ వాడు కాడు అని చెప్పి. సరే, ఆమె పాపంలోనే ఉండుంటుంది మ్యాక్సిమం. అందుకే ఆమె డైరెక్ట్గా చెప్పేసింది నాకు పెనిమిటి లేడు అని చెప్పి. పాపంలో ఉండుంటుంది కాబట్టి పెనిమిటి లేడు అని చెప్పేసింది. పెనిమిటి లేడు అని చెప్పగానే యేసు ప్రభు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఆయన చెప్పాల్సింది చెప్పాడు. వెంటనే ఏమంటుందో తెలుసా? అయ్యా నువ్వు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను అంటుంది. మొట్టమొదటిగా యూదుడు అంది, తర్వాత యాకోబు కంటే గొప్పోనివా అంది, ఇప్పుడు నువ్వు ప్రవక్తవని నాకు అర్థమవుతుందయ్యా అంటుంది. నీకు నాకు పొత్తు లేదు అన్న కాంచెల్లి ఇప్పుడు 7 వరకు వచ్చింది, నువ్వు ప్రవక్తవు అని చెప్పి ఇప్పుడు ఇక సంభాషణ మార్చేసింది, ప్లేట్ మార్చింది మొత్తం. ఇంతసేపు మాట్లాడింది నీళ్ళ గురించి, ఇప్పుడు ఆరాధన గురించి ప్రారంభించింది. ఎందుకు? ఎదురుగా ఉన్నోడు ఎవరు అనుకుంటుంది? ప్రవక్త అనుకుంటుంది. ఎవరు అనుకుంటుంది? ప్రవక్త అనుకుంటుంది. మళ్ళాంటి ఆమె ఈమె కూడా పెద్దగా తేడా ఏం లేదు. పాస్టర్ కనబడగానే సంభాషణ మారిపోతుంది, పాస్టర్ కనబడగానే టీవీ ఛానల్ మారిపోతుంది. ఈమె కూడా అంతే, మళ్ళాంటి ఆమె పెద్ద తేడా ఏం లేదు. ఈమెం చేసింది? సంభాషణ మార్చేసింది ఎంబడ. అయ్యా ఆరాధించాల్సిన స్థలం యెరూషలేములో ఉంది, మా వాళ్ళేమో ఈ పర్వతం మీద ఆరాధిస్తున్నారు. ఇప్పుడు సంభాషణ మారిపోయింది. ఇంతసేపు నీళ్ళ గురించి మాట్లాడినామా, ఇప్పుడు ఆరాధన గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. అయ్యా నువ్వు ప్రవక్తవు కదా, మా వాళ్ళేమో ఈడ ఆరాధిస్తున్నారు, మీ వాళ్ళేమో ఆడ ఆరాధిస్తున్నారు. అసలు ఆరాధించాల్సిన స్థలం ఆడుంది. యేసు ప్రభు అన్నాడు, అమ్మా ఆరాధనకు స్థలముతో సంబంధం లేదు, ఆరాధనకు స్థలముతో సంబంధం లేదు. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే సమయం రాబోతుంది, అది వచ్చే ఉంది అంటాడు. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధించాల. ఏ స్థలంలో ఆరాధిస్తున్నావు అనేది ప్రాముఖ్యం కాదు,
ఏ టైంలో ఆరాధిస్తున్నాం అనేది ప్రాముఖ్యం కాదు, ఏ రోజున ఆరాధిస్తున్నాం అనేది ప్రాముఖ్యము కాదు. రోజుతో సంబంధం లేదు, టైంతో సంబంధం లేదు, స్థలముతో సంబంధం లేదు. అది ఆయన చెప్పిన సత్యం. ఆమెమో స్థల ప్రాతిపాదికన మాట్లాడుతుంది, ఆరాధన స్థలం గురించి మాట్లాడుతుంది. ఆరాధన స్థలం అక్కడెక్కడో లేదమ్మా, ఇక్కడే ఉంది అని చెప్పాడు ఆయన. ఆరాధన గురించి మాట్లాడగానే ఇప్పుడు ఆమె ఏమంటుందో తెలుసా? ఆమెకు కలిగిన 4వ ప్రత్యక్షత ఏంటిది చూడండి, 4:25. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. ఆమె కలిగిన చివరి ప్రత్యక్షత, లేకపోతే అల్టిమేట్ ప్రత్యక్షత ఏంటంటే, ఆమె ఏమంటుందో తెలుసా? అయ్యా, మాకు తెలుసు క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులే జరుగుతాయి, ఇలాంటి బోధిస్తాడు, అంత మాత్రమే కాదు మా జీవితాలు ఏంటో ఆయనకు తెలుసు అని చెప్తూ ఉంటే, ఇప్పుడు ఎవరికి చెప్తుంది? మెస్సయ్య గురించి మెస్సయ్యతోనే చెప్తుంది. ఆయన అన్నాడు, అమ్మా ఇంకెవరి కోసం ఎదురు చూడాల్సిన పని లేదు, నేనే ఆ మెస్సయ్య అన్నాడు. ఆమె ప్రత్యక్షత ఎక్కడ స్టార్ట్ అయింది? నువ్వు యూదుడివి అనే దగ్గర స్టార్ట్ అయింది. అంటే నీకు నాకు పొత్తు లేదు అనే కాడ స్టార్ట్ అయ్యి, నన్ను విడిపించడానికి వచ్చిన మెస్సయ్యావు నువ్వే అనే అంతవరకు వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, మనందరి జీవితాల్లో కూడా ఒకప్పుడు దేవునికి మనకు సంబంధం లేకుండానే బ్రతుకుంటాం. అయితే ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సమరయ్య స్త్రీకి కలిగిన ప్రత్యక్షత నీకు కలిగిందా? సమరయ్య స్త్రీకున్న ప్రత్యక్షతలు నీకున్నాయా? ఆమె ఆయనను ప్రవక్తగా గుర్తించింది, మెస్సయ్యగా గుర్తించింది, యాకోబు కంటే గొప్పవానిగా గుర్తించింది. ఈరోజు నువ్వు ఆ విధంగా గుర్తించగలిగావా? ప్రశ్న. పరిశీలన చేసుకోండి, మనల్ని మనం పరీక్షణ చేసుకునే ప్రయత్నం చేద్దాం.